హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీత్ వరల్డ్. ఈరోజు మన హన్ను గీత్ వరల్డ్ కిచెన్లో పోయిన కంటి చూపును కూడా తిరిగి తీసుకురాగల శక్తి గల ఆకుకూరతో అయితే రెసిపీ చేయబోతున్నాము. ఇది కంటికి చాలా మేలు చేస్తుంది. పూర్వపు రోజుల్లో ఎవరికో కంటి చూపు పోతే దీన్ని తినడం వల్ల చూపు మళ్ళీ తిరిగి వచ్చిందంట. కాబట్టి దీన్ని పోయిన కంటి కూర అనేవాళ్ళంట. ఇప్పుడైతే మా సైడ్ దీన్ని పొనగంటి కూర అంటారు. మరి మీ ఏరియాలో ఏమని పిలుస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి కంటికి ఇంత మేలు చేసే ఈ ఆకుకూరని కనీసం వారానికి ఒకసారైనా తీసుకుంటే మనకి చాలా మంచిది. మరి దీంతో పప్పుని ఏ విధంగా చేయాలో, అది కూడా హోటల్ స్టైల్లో, కేటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లో మంచి ఫ్లేవర్తో డిఫరెంట్గా ఏ విధంగా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఆ డిఫరెంట్ ఫ్లేవర్ కోసం మనం కలిపే సీక్రెట్ ఇంగ్రీడియంట్ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం ముందుగా ఒక గిన్నెని తీసుకుని ఒక టీ గ్లాస్ వరకు కందిపప్పు, అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పును తీసుకుని చక్కగా 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసు మంచినీళ్ళని పోసుకుని నానబెట్టుకోవాలి. పప్పుని ఇలా నానబెట్టుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి రావు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. తర్వాత దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నీట్గా కడిగి నానబెట్టుకుందాము. ఇదే పొనగంటి కూర చాలామందికి తెలిసుండొచ్చు. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చూడండి. ఈ విధంగా ఆకులు పొడవుగా ఉంటాయి. ఇది చెరువు గట్ల మీద, పొలం గట్ల మీద చాలా ఈజీగా దొరుకుతుంది. పల్లెటూరులో అయితే, సిటీస్లో కష్టం కాబట్టి మనకు కావాల్సినప్పుడు మార్కెట్ నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది. ముందుగా దీన్ని నీట్గా క్లీన్ చేసుకుని ఆకులను వలుచుకున్న తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసిన నీళ్ళల్లో ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను హోటల్ స్టైల్ వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్లో చూపిస్తున్నాను. దీనికోసం ఒక 5 నిమిషాలు ఎక్కువ టైం పట్టినా కానీ ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని మనం నానబెట్టుకున్న కందిపప్పుని వాటర్తో సహా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసుకుని 2 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఉడికే లోపల వేరే స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిని తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొనగంటి కూరని, దాంతోపాటు ఒక చిటికెడు పసుపును కూడా వేసుకుని చక్కగా ఈ నూనెలోనే పొనగంటి కూర మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆకుకూరని వేయించుకోవడం వల్ల దీనిలో ఉన్న పసరు వాసన పోయి చక్కగా కమ్మగా ఉంటుంది. అదే గోంగూర, చింత చిగురు, చుక్కకూర అయితే పుల్లగా ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా పప్పులైనా వేసుకోవచ్చు. ఇలాంటి ఆకుకూరని ఈ విధంగా నూనెలో మగ్గించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటోని, అలాగే 2 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా వేసుకుని ఇంకో 5 నిమిషాలు టమాటా ముక్కలు మెత్తపడే వరకు కూడా దీన్ని మగ్గించుకోవాలి. నాకు తెలిసిన హోటల్లో కర్రీస్ చేసే ఆ అంకుల్ని కనుక్కొని నేను ఈ విధానాన్ని చేస్తున్నాను. మీరు టైం లేకపోతే డైరెక్ట్గా అయినా అన్నీ కలిపి కుక్కర్ పెట్టుకోవచ్చు. కానీ ఒక్క 5 నిమిషాలు ఎక్కువైనా సరే ఈ పద్ధతిలో చేసుకుంటే పప్పు రుచి మరింత పెరుగుతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా దీనిలో యాడ్ చేసుకొని ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ 1 స్పూన్ వేసుకుంటాం. అదేమీ కాదండి, సాంబార్ పొడి. అందరి ఇంట్లో అవైలబుల్గా ఉన్నదే. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, అలాగే మీ రుచికి తగ్గ కారము, అలాగే రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా సాంబార్ పొడి ఆకుకూర పప్పుల్లో వేయడం వల్ల ఆకుకూర పప్పుకి మంచి టేస్ట్తో పాటు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు మనకి పప్పు కూడా రెడీ అయిపోయింది. 2 విజిల్స్కి చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికిందో. అదే ఎక్కువ ఉంచుకున్నారంటే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది, బాగోదు. కాబట్టి పప్పు అనేది ఒక 70% ఇలా కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది. మరీ మెత్త పేస్ట్ లాగా మీరు కనుక చేసుకున్నారంటే నోటికి చుట్టుకున్నట్టు అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ పప్పుని ఈ ఆకుకూరలో వేసుకుని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మీరు పప్పు తినే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. లూజ్గా తినేట్లయితే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక్క 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కమ్మని ఆకుకూర పప్పు అనేది రెడీ అయిపోతుంది. దీనికి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపును కూడా రెడీ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని దీనిలో ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 3 ఎండుమిర్చిని కూడా ముక్కలుగా చేసుకోవాలి. కార్తీక మాసంలో వెల్లుల్లి, ఉల్లి తినని వాళ్ళు ఉంటే వెల్లుల్లిని స్కిప్ చేసేయండి. అలాగే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా సాయి మినపప్పు, చివరిగా కొంచెం కరివేపాకును కూడా వేసుకుని తాలింపు చిటపటలాడిన తర్వాత కొద్దిగా ఇంగువను కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. పప్పు తాలింపుకి ఇంగువ వేస్తే మరింత రుచి వస్తుంది.
ఇలా తాలింపు వేసుకుని పప్పులోకి పోసేసుకుందాం. అంతేనండి. ఈ ఆకుకూర పప్పు ఎంత కమ్మగా ఉంటుందంటే ఈ విధానంలో ఒక్కసారి చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. కంటి సమస్యలతో బాధపడుతున్న వారు కంపల్సరీగా వారానికి ఒక్కసారైనా ఈ ఆకుకూరని మన ఆహారంలో చేర్చుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి వీక్లీ వన్స్ అయినా సరే మీరు తెచ్చుకుని ఏదో రకంగా ఆహారంలో యాడ్ చేసుకోండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చి హెల్దీ అనిపిస్తే మా వీడియోని లైక్ చేసి మా హన్ను గీత వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.